ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరుగుతుంది. కాకినాడ పోర్టు అంశాన్ని చంద్రబాబుతో పవన్ చర్చిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించారు. అక్కడే రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఏపీలో రాజకీయ దుమారానికి ఈ అంశం కారణమైందే. రేషన్ బియ్యం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ఉన్నత అధికారులతో సమీక్ష చేస్తున్నారు. దీంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశంలో ఏం జరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరుగుతుంది. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, అలాగే ఈ భేటీలో ఏ విషయాలపై చర్చించే అవకాశం ఉంది, అలాగే ఆ విషయాల్ని ఎప్పటి వరకు మీడియా ముందు వెల్లడించే అవకాశం ఉంటుంది? కొద్దిసేపటి క్రితం ఉండవల్లి కరకట్ట నివాసంలో చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా ఇటీవల కాలంలో గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశం, కాకినాడ కేంద్రంగా కాకినాడలో రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించి కాకినాడ పోర్టును వేదికగా చేసుకుని స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి తనిఖీలు, అక్కడ అధికారులు వ్యవహరించినటువంటి తీరు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశం, అక్రమ రేషన్ బియ్యం తరలింపుకు సంబంధించినటువంటి అంశాలు, మాఫియా కేంద్రంగా జరుగుతున్నటువంటి రేషన్ బియ్యం తరలింపుకు సంబంధించినటువంటి అంశాలపైన పవన్ చాలా సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారం పైన కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఇదే సందర్భంలో అక్కడ జరిగినటువంటి పరిణామాలు, గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి రేషన్ బియ్య మాఫియాకు సంబంధించినటువంటి అంశాలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలను కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సేకరించారు. వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా ఈ భేటీకి సంబంధించినటువంటి ఘట్టం ప్రాధాన్యత సంతరించుకునేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి లంచ్ మీటింగ్కి సంబంధించినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి భేటీ ప్రాధాన్యత మరింత రాజకీయ వర్గాల్లో కూడా హైప్ క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాకినాడని వేదికగా చేసుకుని గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారంపై జరిగినటువంటి రాజకీయ దుమారానికి సంబంధించినటువంటి వ్యవహారం, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరించినటువంటి విధి విధానాలను అప్పట్లోనే ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి కూటమి పార్టీలన్నీ కూడా ఎలుగెత్తి చాటాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల కాలంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం ఆయన నిర్వహించినటువంటి కాకినాడ పోర్టు పర్యటనలో భాగంగా ఆయన చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు, గత 2 నెలలుగా కాకినాడ పోర్టుని తనిఖీ చేయడానికి, కాకినాడ పోర్టుని సందర్శించడానికి తాను వచ్చేందుకు ప్రయత్నిస్తే అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా సహకరించలేదు, అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్థాయిలో పోర్టుకు వస్తానంటే కొంతవరకు సాంకేతికమైన కారణాలు చూపించారు. కొంతమంది అధికారులు కూడా సెలవుపై వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉందన్నటువంటి విషయాలు స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినంత వరకు కూడా జిల్లా స్థాయి యంత్రాంగం మొదలుకొని రాష్ట్ర స్థాయి యంత్రాంగం వరకు కూడా రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అనుసరించినటువంటి విధి విధానాలు, గత ప్రభుత్వంలో అనుసరించినటువంటి అంశాలు, రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించి గత ప్రభుత్వంలో కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడిపై వచ్చినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ సీరియస్గా వ్యవహరించారు. అందులో భాగంగానే ఆయన ఆదేశాలతో పోర్టులో ఉన్నటువంటి షిప్ను కూడా సీజ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఇప్పుడు వీటన్నిటికి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా డిప్యూటీ సీఎం అదేవిధంగా ముఖ్యమంత్రి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం తన పర్యటన, తను తనిఖీ చేసినటువంటి విధి విధానాలను కూడా ముఖ్యమంత్రికి వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మరో కీలకమైనటువంటి అంశం, ఏపీ సచివాలయం కేంద్రంగా మంత్రివర్గ ఉపసంఘం మంత్రుల కమిటీకి సంబంధించినటువంటి సమావేశం కూడా ప్రారంభమైంది. ఇందులో నిఘా వర్గాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా పాల్గొన్నారు. రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించి గత 5 ఏళ్లలో జరిగినటువంటి ప్రభుత్వ అవినీతికి సంబంధించినటువంటి అంశాలు, అప్పుడు ఆ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించినటువంటి అంశాలపైన వచ్చినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా డిప్యూటీ సీఎం వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడం, ఆయనతో లంచ్ మీటింగ్లో ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావనకు తీసుకురావడం, ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు కావచ్చు, రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి విధానాలను అనుసరించాలి, 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారినటువంటి నేపథ్యంలో కాకినాడ పోర్టుకు సంబంధించి రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించినటువంటి అంశంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో ఇందులో భాగంగానే
ఈ భేటీ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లో మరో అరగంట సేపు ఈ భేటీకి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలు ఒక ఎత్తు అయితే ఇప్పటివరకు 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం పనితీరు, ఇటు కాకినాడ పోర్టుని కేంద్రంగా చేసుకుని రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించినటువంటి అంశాలు, గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం చేసినటువంటి కార్యకలాపాలు కావచ్చు, అక్కడ జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి తనకు ఉన్నటువంటి నివేదికను ఆధారంగా చేసుకుని ఆయన ముఖ్యమంత్రికి వివరాలను అందించేటువంటి సిచ్యువేషన్. దాని తర్వాత ఇటు ఉపసంఘం సమావేశం తర్వాత కూడా ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, ఈ భేటీకి సంబంధించినటువంటి అంశాలపైన ఉత్కంఠ ఏర్పడినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఆయన ఇచ్చేటువంటి ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది కూడా మనకి ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సౌజన్యం.